పార్టీ మునిగిపోయే నావలంటూ కవిత అంటారు. ముందుగా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది ఏంటిది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు, మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం. ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబెట్టిపోయకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా, ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే పోషించనీకే బీఆర్ఎస్ పార్టీ తనకు త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. తెర ముందు మాత్రమే కోడిపుంజులకి వీళ్ళు కొట్లాడుకుంటుంటారు, తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే, ఇక్కడ గల్లీలలో మాత్రమే డైలాగులు ఉంటాయి, కానీ ఢిల్లీలోకి పోయినప్పుడు మాత్రం డైవ్లే ఉంటాయి అనేటటువంటి మేము చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా బీజేపీ పార్టీని కాదని ఒక అడుగు కూడా వేయదు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోతుంది. కుటుంబ కలహాలు అనేటటువంటిది ఎంటైర్ వేరే ఎపిసోడ్. దీంట్లో ఎవరు శక్తివంతంగా తయారవుతారో అది బీజేపీకి సంబంధం లేదు. కానీ ఎవరైనా సరే, ఇప్పుడు శివసేనలో చూసినాం, ఏక్నాథ్ షిండే ఉండే, ఆయన వెనకాల గట్టిగా బలం ఉండే కాబట్టి ఆయనతోటే బీజేపీ సావాసం చేసుకుంటూ పోయింది. రేపొద్దున కవిత గారు అంటే ఈరోజు వీక్ మెయిన్ అవుట్ కాబట్టి నాకౌట్ మ్యాచ్లో కవిత గారు బయటికి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ హరీష్ రావు గారి పాత్ర వస్తుంది. అందులో లేఖ మాత్రమే లేదు తప్ప మిగతా స్టోరీ అంతా సేమే. కానీ అదే పార్టీలో ఉంటూ బలోపేతం కావాలని కృషి చేస్తున్నటువంటి హరీష్ రావు గారు మరి రేపొద్దున ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయి బీజేపీ తోటి ములాఖత్ అయ్యేటటువంటి వ్యవహారాలు కూడా సాటుమాటుగా కొనసాగుతూనే ఉండేటటువంటిది సర్వసభ్య సమాజానికి తెలుసు. కానీ మేమనేది ఏంది అనంటే ఈ డ్రామా బాజీలు బంద్ చేయండి. మీ అందరి సంగతి తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనేటటువంటి సంగతి తెలుసు. దానికి చిన్న ఉదాహరణ నేను చెప్తా. ఎప్పుడు అవినీతి మీద ఆరోపణలు చేసేటటువంటి బీజేపీ పోయి ఒక్క కేసన్నా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతల మీద గత 10 సంవత్సరాలలో పెట్టిందా? మమ్మల్ని విచారణ ఏమైందని చెప్పి అడుగుతుండ్రు. కానీ మీరు కనీసం ఒక కేసు పెట్టినరా? ఇంకోటి కూడా చెప్తున్నా, కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో పాపం ఈ సూత్రం తెలవక వాళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు. గతంలో దీనికి ఉదాహరణ బండి సంజయ్ గారు కూడా. ఆయన ఒక శబదం తీసుకుండు, నేను బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏందో చూస్తా అని. అర్ధరాత్రి తిరిగేసరికల్లా కిటికీలు వలగొట్టి ఆయననే బొక్కలేసి రాత్రంతా ఏడుండో కూడా కాన కవర్ లేకుండా చేసిన ఆయననే తీసి బొక్కలేస్తే కూడా కనీసం అధిష్టానంలో కూర్చున్నటువంటి వాళ్ళ అధినాయకత్వం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఏ ఒక్కటన్నా కేసు బనాయించిందా? ఏ ఒక్కటన్నా చర్యలు తీసుకుందా? పోనీ ఇంతగానం అవినీతి అంటారు, ఏ ఒక్క దాని మీదన్నా విచారణకు ఆదేశించిర్రా? ఇవన్నీ తెలియక బండి సంజయ్ గారు ఆనాడు కొట్లాడిండు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడతాడని చెప్పి ఆయన అర్ధరాత్రి పూట అధ్యక్ష పదవికించి ఊడవీకినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. తర్వాత వాళ్ళ దోస్త్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఎట్లా వచ్చారో కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క రాజకీయ అక్రమ సంబంధంతో ముందుకు పోతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్లు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలకి అసలు వాస్తవాలు తెలుసు. రాష్ట్రాన్ని కొల్లగొట్టనీకే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు పంది కొక్కులక పీక తిన్నటువంటిది. కేంద్రం నుంచి రూపాయి అయ్యాక మనకు పక్క రాష్ట్రానికి ఏమో అందించుకుంటా మనకు మాత్రం మొండిచే చూపించినటువంటి బీజేపీ తెలంగాణకి ఏ రోజు కూడా అక్కడికి వచ్చినటువంటిది కాదు, భవిష్యత్తులో అక్కడికి వచ్చేటటువంటిది కూడా కాదు. అలా కన్విన్స్ చేయనికే ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పి ఒక వేదిక మీద ముఖ్యమంత్రి గారు పెద్దనే లెక్క మీరు ఉండాలి అని చెప్పి అన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మూసి ప్రక్షాళన మీద కానీ RRR మీద కానీ లేకపోతే ఏ అంశం మీద కానీ రూపాయి మనకు సహకరించినటువంటి విధానాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ కవిత గారు బీజేపీ బీఆర్ఎస్ కుంటున్నటువంటి అక్రమ సంబంధాన్ని బహిర్గతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియ